సో అంబేద్కర్ గారు మెయిన్గా కొట్లాడింది దళితుల హక్కుల కోసము, అంటరానితనం పోవడం కోసము. అది కాలక్రమేణా అది రిజర్వేషన్లు చట్టమైంది. ఆయన లాస్ట్లో రాసింది రాజ్యాంగం అనే ఒక కీలక బాధ్యతను ఆయనకు అప్పచెప్పిన పనిని పోషించారు. అది కాదు ఆయనది. ఆయన మెయిన్గా కొట్లాడింది బ్రిటిష్ వాడు కానీ అక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ ఆయన గుర్తించింది ఈ యొక్క వివక్ష పోవడానికి, యొక్క దళితుల అభ్యున్నతి కోసం చాలా పోరాటం చేశాడు. కాబట్టి ఈ దళిత నాయకుడిగా అతన్ని అన్ని సభలలోకి పిలిచారు, బ్రిటిష్ వాడు కానీ ఇంకెవరైనా సరే. ఇది 1932 సెప్టెంబర్ 24న బ్రిటిష్ వారు కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. దీనిలో ఈ కింది ప్రధాన హక్కులు ఇవ్వబడ్డాయి. వయోజన ఓటు హక్కు, శాసనసభలు మరియు సమాఖ్య ప్రభుత్వంలో జనాభాకు అనుగుణంగా అంటరాని వారికి రిజర్వేషన్ హక్కు. సిక్కులు, క్రైస్తవులు మరియు ముస్లింల మాదిరిగానే అంటరాని వారు అంటే ఎస్సీ ఎస్టీలకు కూడా స్వతంత్ర ఎన్నికల ప్రాంతాలకు హక్కును పొందారు. అంటరాని ప్రతినిధులు నిలబడే ప్రాంతాల్లో అంటరాని వారు మాత్రమే వారిని ఎన్నుకుంటారు. అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ టైపు, కానీ ఇప్పుడు అందరు ఎన్నుకుంటారు. సో వారు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి 2 సార్లు ఓటు హక్కును పొందారు. ఒకసారి వారు తమ ప్రతినిధులకు మాత్రమే ఓట్లు వేస్తారు, మరియు రెండవసారి వారు సాధారణ ప్రతినిధులకు కూడా ఓట్లు వేస్తారు. 1928 మార్చి 19న డాక్టర్ అంబేద్కర్ గారు ముంబై శాసన మండలిలో బలవంతపు శ్రమ పద్ధతికి వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపించారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఈ పద్ధతిని రద్దు చేశారు, అంటే బాండెడ్ లేబర్. సో జూలై 1, 1942 నుంచి సెప్టెంబర్ 10, 1946 వరకు బ్రిటిష్ వారు డాక్టర్ అంబేద్కర్ గారిని వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కార్మిక సభ్యునిగా చేశారు. డాక్టర్ అంబేద్కర్ గారు కార్మికులకి 8.3% ప్రాతినిధ్యం కల్పించారు. గుడ్. 1937లో బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రాంతీయ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించారు. 1942లో డాక్టర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వారికి 50,000 హెక్టార్ల భూమిని అంటరాని వారికి మరియు వెనుకబడిన తరగతులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ వారు 20 సంవత్సరాల కాల పరిమితిని నిర్ణయించారు. బ్రిటిష్ వారు పరిపాలనలో బ్రాహ్మణుల భాగస్వామ్యాన్ని 100% నుండి 2.5%కి తగ్గించారు. ఓకే. సో బ్రిటిష్ వాడు దోసుకున్నా సరే మన శూద్రులకి చాలా లాభం చేకూర్చాడు అనేది ఇక్కడ మనం ఓవరాల్ గమనించాలి. ఓకే. కారణాలు ఏదైనా మనము ఇలా అంబేద్కర్ గారు కొట్లాడగలిగిన అంటే బ్రిటిష్ వాడి పుణ్యమే, లేకపోతే అంబేద్కర్ గారిని ఎప్పుడో చంపేస్తారు ఈ బ్రాహ్మణులు. పూలే దంపతులు కొట్లాడిర్రు, లేకపోతే ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు కొట్లాడిర్రు, లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారు కొట్లాడిర్రు. అంటే కారణం వెనకాల బ్రిటిష్ వాడు ఉండడం వల్లనే. లేకపోతే అంతకుముందు వీళ్ళకంటే ముందు ఎంతో మంది మార్పు తేవాలని ప్రయత్నించి ఈ బ్రాహ్మణుడు కొట్లాడలేక బ్రాహ్మణుని చంపేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది. బ్రిటిష్ వాడు వెనకాల లేకపోయింటే వీళ్ళందరినీ కూడా ఎప్పుడో చంపేస్తాడు ఈ బ్రాహ్మణుడు. ఇప్పుడే చంపుతున్నాడు, అప్పుడు చంపకపోనా? ఆలోచించండి. సో మీ కామెంట్ చదువుదాం. సో కాబట్టి నేను ఏమంటున్నా, ఇక్కడ మన సమస్యలకి ఏకైక పరిష్కారం సనాతనం అనే చెత్తని పూడ్చిపెట్టాలి. ఓకే. అర్థం? నేను గమనించింది ఒకటే, దేవుడు లేడు, మన్ను లేడు, మశానం లేడు. వెనకట ఎవడన్నా ప్రజలకు మంచి చేస్తే అని దేవుడు అన్నారు, అంతే తప్ప ఏం లేదు. ఎక్కడ ఏ గ్రహం మీద కానీ ఎక్కడ కానీ ఆడ ఒక ఆయన కూర్చుండి అందరు ఏం చేస్తారు 24 గంటలని చూస్తే ఆయన ఎవ్వరు లేరు. ఓకే, సింపుల్. ఓకే. కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్కడు వాడి దోపిడీ కోసం దుకాణం తెరుచుకున్నాడు. ఈ మతం ఆ మతం అని కాదు, అన్ని మతాలు ఉన్నారు దొంగలు. ఓకే, సింపుల్. ఓకే. వీడు చెప్తే చెప్పండి, ఒక పాస్టర్ చెప్తే ఎవరు ఏ ప్రకృతి ఉంటుందో చెప్పండి. మరి వీళ్ళతోటి ఏది ప్రపంచంలో జరిగే భూకంపాలు ఆపమనండి, లేకపోతే వరదలు రాకుండా ఆపమనండి, వీళ్ళకున్న మంత్రాలతోటి, లేకపోతే వీళ్ళకున్న పాస్టర్ వీటితోటి. అంత నాన్ సెన్స్, ఎక్కడా ఎవరు లేరు. ఎస్, మన లోపల గతంలో చెప్పిన నేను. సో మన లోపల ఆ యొక్క ఇప్పుడు దీన్ని సైన్స్లో వాళ్ళు క్వాంటమ్ ఫిజిక్స్ అంటున్నారు. సో ఏ పేరు చెప్పినా ఒక ఎనర్జీ అనేది ఉన్నది. ఎస్, ప్రకృతి మన లోపల ఉన్న ఎనర్జీ బయట ఉన్న ఎనర్జీ వేరు కాదు. కాబట్టి మన ఎనర్జీని మనము ఏమంటారు సరిగ్గా దాన్ని మనం క్రోడీకరించగలిగితే ఆ యొక్క సృష్టిలో ఉన్న ఎనర్జీని మనము అట్రాక్ట్ చేయగలుగుతాం. కాబట్టి కొన్ని యొక్క వేరే వాళ్ళకి నష్టం కాకుండా ఉండేటువంటి ఏమన్నా ఒక నిష్కల్మషంగా కోరే కోరికలు ఏమైనా ఉంటే అవి నెరవేరే అవకాశం ఉంది. అది ప్రకృతి ధర్మం, అది ఆ యూనివర్స్ ధర్మం, అది ఆ క్వాంటమ్ ఫిజిక్స్. కానీ ఏ పేరు ఏది పెట్టినా ఆత్మ అంటాడు ఒకడు, చైతన్యం అంటాడు ఒకడు, ఇంకోటి క్వాంటమ్ ఫిజిక్స్ అంటాడు. ఏ పేరు పెట్టినా సరే ఆ యొక్క ఎనర్జీ అనేది అది ఆ విధంగా మనకి అది పాజిటివ్గా జరిగే అవకాశం ఉంది.
అది జరిగితే అది సృష్టి ధర్మం జరిగితే ఒకడేమో మా రాముడు చేసిండు అంటాడు, ఒకడేమో మా ఎల్లమ్మ చేసింది అంటది, ఇంకోడేమో మా జీసస్ చేసిండు అంటారు, ఒకడేమో అల్లా చేసిండు అంటాడు. అది అట్లా జరగదు. అది నువ్వు ఏ దేవుని మొక్కకున్నా అది జరగాల్సింది జరుగుతుంది. సింపుల్. ఓకే, కష్టపడకుండా భూమిలోకి వెళ్ళి గింజ పెడితే చెట్టు వచ్చేటట్టు చేస్తుంది, చెట్టుకి వెళ్ళి మన ఇంట్లోకి వచ్చేటట్టు చేయదు. ఓకే, అది ప్రకృతికి విరుద్ధం. ఓకే, చెట్టు పెట్టుకొని వాళ్ళకి ఆడికెళ్ళి వచ్చేటి మనం తెచ్చుకోవడం మన బాధ్యత. దాంట్లో మంత్రాలు చదువుతారు అవి. అంటే నేను ఏమంటున్నా, ప్రకృతి మనకి ఇవ్వాల్సినవన్నీ ఆల్రెడీ ఇచ్చేసింది, ఇంకా అదనంగా ఏమి ఇచ్చేది లేదు, ఆడ ఏం దాచిపెట్టుకోలేదు ప్రకృతి మనకి ఇవ్వడానికి. కాబట్టి మన కష్టం వస్తే మనమే తీర్చుకోవాలి. పుట్టిండ్రు ఎందుకు చంపుతుర్రు, ఎందుకు చేస్తుర్రు? న్యాచురల్ డెత్ కాకుండా వేరే అయితే మనం న్యాచురల్ డెత్ కాకుండా చేస్తే తప్పు అవుతుంది. న్యాచురల్ డెత్ కాకపోతే ఇప్పుడు మొత్తం జీవులు అట్లనే ఉంటే ఈ రిసోర్సెస్ సరిపోవు. దట్స్ అగేన్స్ట్ ద నేచర్. కాబట్టి అది అంతే. ఇక అది మనం ఏం కోరుకుంటాం, సావద్దు, మనకి కావద్దు, న్యాచురల్ డెత్ రావద్దు అంటే సాధ్యం కాదు. అది సృష్టికి విరుద్ధంగా మన కోరికలు నెరవేర్చదు ప్రకృతి. అయితే ఇక్కడ ఏమంటున్నా, దానికి వీడు మధ్యలో నువ్వు వీడు ఎవరిని మధ్యవర్తి పెట్టకుండా నువ్వు కోరుకున్నా జరిగేది జరుగుతుంది. ఒకవేళ జరగాల్సింది నువ్వు కోరుకున్న కోరిక మంచిది అయితే ప్రకృతి చేస్తుంది. కానీ మధ్యవర్తి ఎందుకు మధ్యలో అంటున్నా, వీణెందుకు మేపడు అంటున్నా, వీడు చెప్తే ఇన్నది అంటున్నా. సింపుల్. కామెంట్ ఒకటే మార్గం, ఈ దుర్మార్గులను దింపాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తేనే మనం మార్పులు తేగలుగుతాం. సింపుల్. లేకపోతే వాడు చేసిన ఈ దీంట్లో చాలా కామెంట్స్ ఉన్నాయి. ఏమంటారు, నీల హరీష్ బ్రదర్ ఏమంటున్నారు, 2014 ముందు మేడ్ ఇన్ ఇండియా ఉండే. కరెక్ట్, మేక్ ఇన్ ఇండియా. మోడీ వచ్చాక మేడ్ ఇన్ ఇండియా ఉండే, మోడీ వచ్చాక మేక్ ఇన్ ఇండియా చేశాడు. అందులోనే అర్థం చేసుకోవాలి, అవన్నీ చైనా ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకుంటున్నాను. కరెక్ట్ బ్రదర్, నీల హరీష్ బ్రదర్. తెలంగాణ పగిడిపల్లి ఉపరాష్ట్రపతి అనారోగ్య కారణంగా రాజీనామా చేశాడంట. ఇన్ని సంవత్సరాలు లేని అనారోగ్యం రాత్రి 7:30కి వచ్చిందా? అన్న జడ్జీలను చంపినట్టు అందరినీ చంపుతామని అంటే కుదరదు అమిత్ షా. వాళ్ళు దుర్మార్గులు. సో ఈ లోకేశ్వర్ పవార్ అంటోని వాడిని బ్లాక్ చేద్దాం. అంటే నిజాన్ని అంగీకరించలేని మూర్ఖులు ఎట్లరా? నీల హరీష్ బ్రదర్ ఏమంటున్నారు, మొన్న జరిగిన ఎన్నికలు 15 కోట్ల మంది కూడా బీజేపీ ఓట్లు వేయలేదు రా బాబు ఆయన అంటున్నాడు. వాడిని తిడుతున్నాడు. లిమ్డా ఎవడో ఉన్నాడు, వాడు లిమ్డా. సో ఓట్లు వేయలేదురా ఎర్రీ డాష్. 96 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు దేశంలో. 64 కోట్ల మంది ఓట్లు వేస్తే అది ప్రజలు ఎన్నుకునే కాదు. ప్రజలు ఎన్నుకుంటే బీజేపీ ఒక్క రాష్ట్రంలో రాదు. మోసం చేస్తున్నారు. బీజేపీకి ముందే ఈవీఎంలలో వేసుకొని పోయి ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్లలో రీప్లేస్ చేస్తున్నారు. లేదు అంటే ఇది ఓట్లు చెల్లకుండా చేస్తున్నారు. అనేక రకాలుగా ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఒక 20% ఓట్లు అడ్డదారుల యూత్ బ్రెయిన్ వాష్ చేసి మతం చుట్టూ తిప్పి 20% తెస్తే మిగిలిన 20% మోసం చేస్తున్నారు. 5% కూడా లేని దగ్గర వస్తలేరు. ఎందుకంటే అంత మోసం చేస్తే తెలిసిపోతుంది. కేరళలో తమిళనాడులో ఎందుకు వస్తలేరు అంటే అది మొత్తం మోసం చేసినాక తెలిసిపోతుంది. సింపుల్. అవన్నీ దొంగ ఓట్లు పడ్డాయి, సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. ఓటు పర్సంటేజ్ డేట్ బయటకు తీసి చదువు ఊరేసుకొని పోతావు. కరెక్ట్ బ్రదర్, నీల హరీష్ బ్రదర్ ఏమంటున్నాడు. నీల హరీష్ బ్రదర్, పాకిస్తాన్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ, ఇవన్నీ ఒకే తల్లికి పుట్టిన ఒకే మనస్తత్వం గల ఉగ్రవాద సంస్థలు. 100% బ్రదర్, 100%. వాళ్ళతోటి కూడా చేయించేది వీడే, వాళ్ళకి పైసలు ఇచ్చి కూడా చేయించేది వీడే. వీళ్ళ ఆరిజిన్ కూడా ఒకటే. దేశాలు మారొచ్చు కానీ మనస్తత్వం ఒకటే. సింధు నదికి అవతల ఉండే వీళ్ళు వచ్చేసారు. వీళ్ళకి దోపిడీ కోసం, దేశ వ్యతిరేకత కోసం రూపాలు మార్చుకొని దేశద్రోహం చేయడమే. శూద్రుడు చచ్చిపోతే బాధ అవుతలేదు, ఇంకో ఆర్యుడు చచ్చిపోతే వానికి బాధ అవుతుంది. సింపుల్. హిట్లర్ వాడొక దుర్మార్గుడు హిట్లర్. నరసింహస్వామి చిదురాల, కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటున్నాడు నీల హరీష్ బ్రదర్, ఈడబ్ల్యూఎస్ కూడా సౌత్ ఇండియాలో ఉన్న పేద అగ్రవర్ణాలకు అందట్లేదు. కరెక్ట్ బ్రదర్, ఓన్లీ బ్రాహ్మణుడే వాడుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ని.
కేవలం గుజరాతీ మార్వాడి ఆర్యులలో ఆర్య బనియాలు ఉన్నారు, ఆర్య వైశ్యులు ఉన్నారు, ఆర్య బ్రాహ్మణులు ఉన్నారు, ఓకే, ఆర్య క్షత్రియులు ఉన్నారు, ఆర్యులు. సో మార్వాడి కార్య బ్రాహ్మణులు మాత్రమే అందుతుంది. అంతా ప్రైవేటీకరణ అయిపోయింది. ఇది అర్థం కాక పేద ఓసీ కేటగిరీ ఉన్న వాళ్ళందరికీ తింటున్నారు అనుకుంటున్నారు. బీజేపీ వ్యూహంలో భాగం ఇది. అంతా నార్త్ ఇండియా దొబ్బేస్తుంది. 100% కరెక్ట్. ఓకే, చంటిరాజ్, థ్యాంక్ యూ బ్రదర్.